అయ్యో అన్నీ కన్నులు ఉంటాయినా వెనకలుగానే పెట్టుకుంటారు రాధమ్మలవ్వ బాబు ముగ్గు మీద దాటుకొని వచ్చినారు. గిరి గిరి సెలిది మనందరికీ తెలుసు 1947 ఆగస్టు 15వ తేదీన దాదాపుగా 200 సంవత్సరాలు తెల్లదొరల యొక్క పరిపాలనలో బానిసలుగా బ్రతికిన మనము అనేక మంది త్యాగదనులు త్యాగమూర్తులు వారి యొక్క బలిదానాల ఫలితంగా 1947 ఆగస్టు 15వ తేదీన మనకు స్వాతంత్రం రావడం జరిగింది. ఇవాళ 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మన స్థానిక శాసనసభ్యుడు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు వై సత్యకుమార్ యాదవ్ గారి కార్యాలయంలో నిర్వహించుకోవడం మొట్టమొదటిసారిగా వారు శాసనసభ్యునిగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారిగా వారి కార్యాలయంలో ఈ యొక్క పండుగను జరుపుకోవడం నిజంగా నా జీవితం సార్థకమైందని నేను సందర్భంగా తెలియజేస్తున్నా. వారు ముఖ్యమంత్రి జిల్లా అయినటువంటి చిత్తూరు జిల్లాలో ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉండడం వలన వారి కార్యక్రమంలో పాల్గొనలేకపోవడానికి చింతిస్తున్నట్లు వాళ్ళు తెలియజేయమన్నాడు. ఇవాళ ధర్మవరం యొక్క శాసనసభ నియోజక ప్రజలందరికీ కూడా ఆనాడు ఎన్నికల సందర్భంగా ఏదైతే మాట ఇచ్చాడో సత్యకుమార్ గారు ఆ మాటకు కట్టుబడి నన్ను గెలిపించండి, మీ జీవితాంతం మీకు రుణపడి ఉంటానని ఏదైతే మాట చెప్పారో ఆ మాటకు అనుగుణంగా ఇవాళ వారు పనిచేయడం జరుగుతుంది. ఇప్పటికీ మంత్రిగా నియమింపబడి 2 నెలలు పూర్తయింది. రాబో రోజుల్లో ఏదైతే ధర్మవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అనేక సంక్షేమ పథకాల యొక్క ఫలాలను ఈ నియోజకవర్గంలో తీసుకువచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ధర్మవరం యొక్క శాసనసభ నియోజకవర్గాన్ని ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా నిలబెట్టడానికి రాత్రింపగలు దాదాపుగా 18-19 గంటలు పనిచేస్తున్నారు. ఈ విషయాన్ని శాసనసభలో ఉన్నటువంటి అందరికీ తెలియజెప్పమని వారు తెలియజేయడం జరిగింది. ఆ విషయాన్ని మీ అందరికీ దృష్టికి తీసుకొస్తున్నా.
ఇవాళ భారతదేశము రైట్. Yes, Muhammad Anas from 10th class. ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ లో జూనియర్స్ విభాగం నుంచి బి కృష్ణ కుమార్ ఫస్ట్ ప్రైజ్. థ్యాంక్ యూ సార్. మనకు ముఖ్య అతిథిగా వచ్చిన అక్షయ్ కుమార్ గారు మన హరీష్ కుమార్ గారు మంచి సందేశం ఇచ్చినారు. అది అందరూ కూడా చాలా గుర్తుపెట్టుకోండి. శుభాకాంక్షలు. మొదలుపెట్ట 32వ వార్డు రైల్వే బాయ్స్ హై స్కూల్. ఈ స్కూల్కి ప్రతి ఒక్కరూ ఇచ్చేసినందుకు కోరికగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ఉన్న పెద్దలకు, టీచర్లకు, పిల్లలకు ప్రతి ఒక్కరికి 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరు ఎన్నుకున్నారు కదా, ఏమేమి అభివృద్ధి చేస్తారు? నా వంతు నేను స్కూల్కి ప్రెసిడెంట్గా ఉన్నందుకు మన వరకు చెత్త అంతా క్లీన్ చేయించాను. పొడవైన ఐదు హిందీ టీచర్ లేదని సార్లు చెప్పారు. ప్రతి ఒక్కటి నా వంతు ఏదైనా కానీ నా వంతు టైం వృధా చేసి కొంచెం డబ్బు ఖర్చు పెట్టి ఇంకా డొనేషన్ జరిగింది. నా వంతు బాధ్యత నేను పూర్తిగా సహకరిస్తాను.